విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జమ్ము గ్రామానికి చెందిన సిఆర్ నగర్లో ఓ కుటుంబ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈరోజు చూసుకుంటే ఏదైతే గతంలో మేము టీడీపీలో పలుమార్లు అయితే మేమైతే ఎన్నో విధాలుగా మేమైతే టీడీపీకి అయితే సహకరించాము, టీడీపీతో కలిసి మేము పనిచేసాము. అయినప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నాయకులైతే మాత్రం మా మీద కక్ష కట్టయితే మాత్రం ఈరోజు మీకు సొంతగా ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లుని కూడా కూల్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నారంటూ వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 5 సంవత్సరాల నుంచి కూడా మేము ఇదే ప్రాంతానికి చెందినటువంటి ఈ ప్రాంతంలోనే మేమైతే ఉంటున్నాము. అయినప్పటికైనా సరే ఈరోజు మేము వేసుకున్నటువంటి రేగుల షెడ్లు అలాగే అక్కడ ఉన్నటువంటి గోడలన్నింటినీ కూడా కూల్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అదే కాకుండా అక్కడ ఉన్నటువంటి కొంతమంది దుండగులతో మా మీద దాడికి కూడా దిగే ప్రయత్నం కూడా చేస్తున్నారని మరొక వైపుతో వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ కేసుకు సంబంధించి గతంలో రూరల్ పోలీస్ స్టేషన్ పరిధితో కంప్లైంట్ కూడా నమోదు చేసాము. అయితే దీనిపైన అయితే మాత్రం మరింత ఎక్కువగా స్పందిస్తూ అయితే మాత్రం ముందుకొచ్చి మళ్ళీ మున్సిపాలిటీ అధికారులతో మా యొక్క ఇల్లుని ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా ఇల్లు కూల్చే ప్రయత్నం కూడా చేస్తున్నారని మరొక వైపుతో బాధ్యులతో వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మేమైతే పక్కాగా ఈ టీడీపీకి అయితే మేము పనిచేసాము, మేమైతే టీడీపీ పక్క కార్యకర్తమైన కూడా మరొక వైపుతో చెప్పుకొస్తున్నారు. దీని పట్ల అయితే మాత్రం ప్రధానంగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నాయకులు కూడా అరాజకాలకు అద్దులేవని అయితే మాత్రం చెప్పాలి. దీనిలో ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఒక ఇల్లు కట్టుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ముడుపులు చెల్లించక తప్పదనే ఒకవైపు అయితే వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే ఈ జమ్ము గ్రామానికి సంబంధించిన సిఆర్ నగర్లో ఉన్నటువంటి దుప్పాడ జానకి దంపతులు అయితే మాత్రం గత 5 సంవత్సరాలకి అయితే స్థానికంగా ఉంటున్నటువంటి ఈ ప్రాంతంలోనే ఉంటున్నాము. అయితే మాకైతే పట్టాలు కూడా అయితే ఆనాడు ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా మాకైతే పట్టాలు అయితే ఇచ్చింది. అయితే ఇటువంటి పట్టాలన్నీ ఉన్నప్పటికైనా సరే దౌర్జన్యంగా అయితే మాత్రం మా దగ్గర అయితే ఉన్నటువంటి ఇల్లుని కట్టుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా 60,000 నుంచి ₹1,00,000 వరకు కూడా చెల్లించాలి, ముడుపులు చెల్లించాక తప్పకని స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కూడా కట్టుకొని ఇవ్వట్లేదని కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే వీళ్ళపైన కంప్లైంట్ ఇచ్చినప్పటికైనా సరే రూరల్ పోలీస్ స్టేషన్లు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ వెంటనే స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ అధికారులతో కూడా మరొక చర్యలు చేపట్టే విధంగా అయితే మాత్రం చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా అయితే మాత్రం ఈరోజు మున్సిపాలిటీ అధికారులు కూడా ఇల్లును కూల్చే ప్రయత్నం కూడా చేస్తున్నారని మరొక వైపు వాపోతున్నారు. మాలాంటి పేద ప్రజలు అయితే మాత్రం ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి అని కూడా మరొక వైపు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మేమైతే కూటమి ప్రభుత్వం వచ్చింది, మేము ఎంత ఆనందించాము, మేమైతే ఈ పార్టీకి అయితే ఎంతగానో పనిచేసామని కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన స్పందిస్తూ మాత్రం అధికారులు అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా వెంటనే చొరవ తీసుకోవాలని కూడా ఆ బాధ్యతలు అయితే కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ బాధ్యతల యొక్క ఆవేదన ఏ విధంగా రోధిస్తున్నారో విందాం. విజయనగరంలో టీడీపీ నాయకులు చేస్తున్నటువంటి అరాజకాలకి అద్దులేదని చెప్పొచ్చు. ఇదే క్రమంలోనే ప్రధానంగా చూసుకుంటే ఈరోజు విజయనగరం జిల్లా విజయనగరం మండల పరిధిలో ఉన్నటువంటి జమ్ము గ్రామంలో సిఆర్ నగర్లో అయితే మాత్రం ఇటువంటి దాష్టికం అయితే మాత్రం చోటు చేసుకుందని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి సిఆర్ నగర్లో నివాసంగా ఉన్నటువంటి దుప్పాడ జానకి దంపతులు అయితే మాత్రం వీళ్ళు తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి మాకు కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వ పట్టాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ భూములు ఇచ్చినటువంటి ఆ పట్టాలలోనే ఈరోజు అయితే మేము ఇల్లు కట్టుకోవడం అయితే జరిగింది. కనుక వీటిపైన అయితే మాత్రం మా సొంతగా ఇల్లు కట్టుకున్నప్పటికైనా సరే స్థానికంగా ఉన్నటువంటి ఈ టీడీపీ నాయకులకైతే మేము ముడుపులు చెల్లిస్తే తప్పగానే మమ్మల్ని అయితే ముందుకి ఇల్లు కట్టుకొని ఇవ్వట్లేదని కూడా మరొక వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలా ఇటువంటి టీడీపీ నాయకుల దాష్టికానికి అయితే మాత్రం వద్దులేదని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు జరిగినటువంటి ఘటనపై అయితే మాత్రం స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో మంత్రులు కూడా స్పందించాలని కూడా ఆ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు వాళ్ళతో పాటు బాధ్యత కూడా వాపోతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు జరిగినటువంటి ఇదే కాదు, ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉన్నాయి, ఇంతవరకు కూడా బయటికి రావట్లేదని కూడా మరొక వైపు అయితే వాపోతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే గత 5 సంవత్సరాలకైతే మాత్రం మేము ఇదే ప్రాంతంలో అయితే మాత్రం నివసిస్తున్నాము. ఈ రోజు ఆ రేకుల షెడ్లు తీసైతే మాత్రం ఖచ్చితంగా మరి మేము కొత్త ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన ఉన్నప్పటికైనా సరే మమ్మల్ని అయితే మాత్రం ముందుకు వెళ్లకుండా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఇటువంటి అరాజకాలపైన అయితే మాత్రం మేము వెంటనే రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కంప్లైంట్ అయితే చేసాం. కంప్లైంట్ చేసినటువంటి 24 గంటల్లోనే పూర్తిగా మా యొక్క ఇల్లుని అయితే ధ్వంసం చేయాలనే ఆలోచనతో మున్సిపాలిటీ అధికారులతో టౌన్ ప్లానింగ్ సిబ్బందితో వచ్చైతే మాత్రం పూర్తిగా ఉన్నటువంటి రేగుల షెడ్ నుండి కూడా కొలాబ్ చేశారని కూడా మరొక వాపోతున్న పరిస్థితి మాకు కనిపిస్తున్నాయి. అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని పట్ల అయితే మాత్రం ముఖ్యమంత్రి కూడా స్పందిస్తూ అయితే మాత్రం మాకు న్యాయం చేయాలని కూడా మరొక వైపు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మేమైతే మాత్రం గతంలో కూటమి ప్రభుత్వం అయితే మాత్రం అధికారంలో రావడం కోసం మేమైతే ఎంతగానో శ్రమించాము. మాకే ఈ విధంగా జరిగితే మేము ఏం చేసుకోవాలని కూడా మరొక వైపు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా తక్షణమే మాకైతే న్యాయం జరగాలని కూడా ఆ బాధ్యతలు కోరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ బాధ్యత మాటలను ఏమంటున్నారో విందాం. నా పేరు శ్రీనివాస్ సార్. నేను ఇక్కడ విజయనగరంలో గత 5 years నుంచి ఇక్కడ పనిచేసి కూలి పని చేసుకొని కష్టపడి చేసుకొని ఇక్కడ సిఆర్ నగర్ కాలనీలో నేను సార్ రేసు 100 అనక 200 అనక కష్టపడి ఏదో కొనుక్కున్నాం సార్. కొనుక్కున్న వాళ్ళని ఇలా చేసుకొని 5 years బ్యాక్ మేము తీసుకున్నాం సార్. తీసుకుంటే వీళ్ళు ఇప్పుడు ఇంతవరకు 5 years తీసుకునే కూడా ఇంతవరకు నాయకులు ఎవరు ఏమి ఇచ్చేయకూడదు సార్. అయితే విషయం ఏంటంటే పోయినసారి ఎమ్మెల్యే గారు వచ్చి రోడ్లు వేసినప్పుడు కూడా మేము బాగా సంతోషించాము సార్.
మేము చేసేదానికి ఇంతవరకు ఎవరు కూడా రెస్పాన్స్ లేకుండా మా ఈదిలో ఉన్న కూడా మంచి పని చేశారు, ప్రైజ్ తీసుకున్నారని ఇచ్చేశారు సార్. కానీ ఇప్పుడున్న టీడీపీ సార్, నేను కూడా టీడీపీ సార్. నా పక్క టీడీపీ అయినా కూడా సార్ ఇలాగా పెద్దవాళ్ళు వచ్చి ఇవన్నీ చూసి 60,000 70,000 అడిగితే మేము ఎక్కడి నుంచి తీసుకొస్తాం సార్. ఇది ఇంతవరకు ఈ ప్లేస్ మొత్తం సార్ ఇది నా కష్టార్జన సార్. ఇది ఇన్ని భూములు ఉన్నాయి సార్, అంటే పొలిటికల్గా ఏంటి సార్ ఇది. పెద్ద వాళ్ళు వచ్చి పెద్ద బిల్డింగ్లు కట్టి చేసిన వాళ్ళు కూడా ఇచ్చేస్తారు సార్. చిన్నవి సార్ మినిమం సార్. ఆ రవి గారికి ప్రాధాన్యం పడ్డారు సార్. రవి గారు కాలు పట్టుకున్నాను సార్, గంట రవి గారు సార్. రవి గారు నాకు న్యాయం చేస్తామన్నారు సార్. న్యాయం చేస్తామన్నారు. అయినప్పటికీ అతనే దగ్గరుండి న్యాయం చేస్తామనే వ్యక్తి మళ్ళీ మాకు దగ్గరుండి మేము కొట్టుకున్న గోడలు కూడా పగలగొట్టారు. దగ్గర 4 వ్యక్తులు పెట్టి పగలగొట్టించారు సార్. అయినంత పెద్ద 60,000 మాకు ఇమ్మని డిమాండ్ కూడా చేశారు. మా కాడ కట్టుకోవడానికి కూడా స్థామత లేదు. మేము ఇప్పుడు కట్టిన గోడలు రేకులు కూడా సెకండ్ హ్యాండ్లు తెచ్చి కట్టుకుని కూడా మొత్తం పగలగొట్టారు. మాకంటే ఒక ఇల్లు లేదు. మాకు అర్థం సార్. నేను టీడీపీ అయితే సార్ మేడం దగ్గరికి వెళ్తాను. మేడం దగ్గర ఎవర్రా నేను ఇక్కడ నేను నాది కుక్కలేసి పెట్టారు సార్, పూసేస్తాను అంటున్నారు సార్. ఎంతవరకు సార్ ఎంతవరకు సార్ సార్ మీరు సార్ మేడం గారు మీరైనా మాకు దయచేసి మా ప్లేస్ మాకు దక్కి చేయండి సార్. సార్ ఏంటి సార్ నష్టపరిహారం కూడా మాకు ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం సార్. ఇది చేయాలి సార్, అలా చేసి ఇది చేసి అది చేసి చేసుకుని వస్తే సార్. ఏం సార్ ఇది పెద్దవాళ్ళు ఇది చేసి ఇచ్చారు మాకు పొలిటికల్ గా సార్. ఇప్పుడు రాజకీయంగా ఏంటి సార్, ఇప్పుడు వచ్చిన రాజకీయంగా సార్ నాకు ఇప్పుడు మేము రాజకీయాల్లో వచ్చి మేము ఇంత రాజకీయం వచ్చి ప్రతి రాజకీయం డబ్బు అంటే ఏంటి సార్, మేము ఎక్కడి నుంచి తీసుకురావాలి సార్? లంచం అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి సార్ మేము డబ్బులు? పగలగొట్టినప్పుడు పగలగొట్టినప్పుడు ఎటువంటి ఆఫీసర్లు రాలేదు, ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు. ఇప్పుడు రెండోసారి పగలగొట్టినప్పుడు వాళ్ళ తరపున వీళ్ళు వస్తే పంపించితే పగలగొట్టారు. ఇప్పుడు ఎన్నిసార్లు కడితే ఎన్నిసార్లు పగలు కొడతారు సార్? మా కాడ ఏటో కట్టుకోవడానికి కూడా మా కాడ సార్. మీరు దయచేసి ఏమనుకోండి సార్, చంద్రబాబు గారైనా సార్, మేడం గారు మీరైనా సార్ మాకు న్యాయం చేయండి సార్. సార్ మీకు దండం పెడతాం సార్, మీకు దండం పెడతాం సార్. పవన్ సార్ మీరు పర్ఫెక్ట్ గా ఉంటారు సార్. మీరు మాకు తెలుసు సార్ ఆల్రెడీ సార్. మీరు ఏం చేస్తారో తెలుసు సార్. పవన్ సార్ అసలు మీ ఫ్యాన్స్ సార్ మేము యాక్చువల్లీ. అటువంటిది మీరు సార్ చంద్రబాబు గారు సార్ మాకు న్యాయం చేయండి సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.